హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ప్రిలిమ్స్కు సంబంధించిన న్యూ సిలబస్ ప్రకారంగా మన ఛానల్లో టాపిక్స్ అయితే ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఇంతవరకు మన ఛానల్లో చరిత్ర, హిస్టరీకి సంబంధించిన టాపిక్ వైజ్ బిట్ బ్యాంక్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా జాగ్రఫీ, భౌగోళిక శాస్త్రానికి సంబంధించినటువంటి టాపిక్ వైజ్ బిట్ బ్యాంక్ వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా సోషియాలజీకి సంబంధించినటువంటి టాపిక్ వైజ్ బిట్ బ్యాంక్ వీడియోలు ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే మహిళలపై నేరం, బాలల దుర్వినియోగం మరియు బాల కార్మికుల గురించినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ టు డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి స్పెషల్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు, అదేవిధంగా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ఆధారంగా రూపొందించిన కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు, సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలని కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు, కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్కు సంబంధించిన న్యూ సిలబస్ వీడియోస్ టాపిక్ వైజ్గా తెలుసుకుంటూ ఉన్నాం. ఇంతవరకు మన ఛానల్లో చరిత్ర, హిస్టరీకి సంబంధించిన టాపిక్ వైజ్ బిట్ బ్యాంక్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా జాగ్రఫీ, భౌగోళిక శాస్త్రానికి సంబంధించినటువంటి టాపిక్ వైజ్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా సోషియాలజీ, భారతీయ సమాజము, సామాజిక సమస్యలకు సంబంధించి ఇవాళ టాపిక్ ఏంటి అంటే మహిళలపై నేరం, బాలల దుర్వినియోగం మరియు బాల కార్మికుల గురించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాల వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. ఇటీవల రిజర్వేషన్లు కల్పించాలని ఒక సామాజిక వర్గం చేసిన ఆందోళనలో భాగంగా రైలును తగలబెట్టిన ఘటన ఎక్కడ జరిగింది? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హర్యానా, రాజస్థాన్. ఇటీవల రిజర్వేషన్లు కల్పించాలని ఒక సామాజిక వర్గం చేసిన ఆందోళనలో భాగంగా రైలును తగలబెట్టిన ఘటన ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఆంధ్రప్రదేశ్. రెండవ ప్రశ్న చూస్తున్నాం. చట్టం ముందు అందరూ సమానులే అనేది ఏ ఆర్టికల్లో ఉంది? ఆర్టికల్ 14, ఆర్టికల్ 17, ఆర్టికల్ 46, ఆర్టికల్ 32. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి కామెంట్ సెక్షన్లో. చట్టం ముందు అందరూ సమానులే అనేది ఏ ఆర్టికల్లో ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఆర్టికల్ 14. మూడవ ప్రశ్న చూస్తున్నాం. అస్పృశ్యత నివారణ అనేది ఏ ఆర్టికల్ తెలుపుతుంది? ఆర్టికల్ 14, 17, 46, 32. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఆర్టికల్ 17. నాలుగవ ప్రశ్న చూస్తున్నాం. బలహీన వర్గాల అభివృద్ధికి చర్యలు అనేది ఏ ఆర్టికల్ తెలుపుతుంది? ఆర్టికల్ 14, ఆర్టికల్ 17, ఆర్టికల్ 46, ఆర్టికల్ 32. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఆర్టికల్ 46. ఐదవ ప్రశ్న చూస్తున్నాం. ఇటీవల షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అత్యాచారాల నిరోధక చట్టం 1989కి కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. దీని ప్రకారంగా వారి హక్కులకు భంగం కలిగిస్తే గరిష్టంగా ఎంతకాలం శిక్ష పడుతుంది? 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 15 సంవత్సరాలు. ఆరవ ప్రశ్న గమనిస్తున్నాం. ఇటీవల పార్లమెంటు చేసిన చట్టం ప్రకారం బాల నేరస్తులుగా పరిగణించడానికి కనీస వయస్సు ఎంత? 18 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 21 సంవత్సరాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 18 సంవత్సరాలు. ఏడవ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో మహిళలపై జరుగుతున్న దాడులకు కారణం ఏమిటి?
వరకట్న దాహం, పాశ్చాత్తీకరణ, పోర్నోగ్రఫీ పైవన్నీ. కింది వానిలో మహిళలపై జరుగుతున్న దాడులకు కారణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, పోర్నోగ్రఫీ. 8వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో ఏ దశాబ్దాన్ని ఐక్యరాజ్య సమితి మహిళా దశాబ్దంగా ప్రకటించింది? 1975 నుంచి 85, 2005 నుంచి 2015, 1955 నుంచి 65, 1965 నుంచి 75. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 1975 నుంచి 85 వరకు మహిళా దశాబ్దంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఇక 9వ ప్రశ్న చూస్తే క్రింద పేర్కొన్న ఏ కేసులో సుప్రీంకోర్టు మహిళలకు పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నుంచి రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసింది? ఆప్షన్ ఏ, విశాఖ వర్సెస్ రాజస్థాన్. ఆప్షన్ బి, షాబానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ సి, అరుణారాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ డి, మాడిసన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, షాబానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. 10వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. వరకట్న నిషేధ చట్టం, సమాన వేతన చట్టం, గృహహింస నిరోధక చట్టం, నిర్భయ చట్టం 2013, 2005, 1976, 1961. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఏకి 4 వరకట్న నిషేధ చట్టం 1961, బికి 3 సమాన వేతన చట్టం 1976, సికి 1 గృహహింస నిరోధక చట్టం 2013, నిర్భయ చట్టం 2005. 11వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వాణిని జతపరచండి. అస్పృశ్యత నివారణ, సమాన పనికి సమాన వేతనం, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు, మహిళల అక్రమ రవాణా నిషేధించడం. అధికరణలు 17, 39D, 243D, 23. జతపరిస్తే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఏకి 2 అస్పృశ్యత నివారణకు అధికరణం 39D, బికి 1 సమాన పనికి సమాన వేతనం అధికరణ 17, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లకు సంబంధించి అధికరణ 23, అదేవిధంగా మహిళల అక్రమ రవాణా నివారించడానికి సంబంధించి అధికరణ 243D. ఓకే ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 12వ ప్రశ్న చూస్తున్నాం. బాలకార్మిక వ్యవస్థ నిషేధ నియంత్రణ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 1984, 85, 86, 87. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 86. 13వ ప్రశ్న చూస్తున్నాం. భారత రాజ్యాంగంలో బాలకార్మిక వ్యవస్థను ప్రత్యక్షంగా నిషేధిస్తున్న ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 14, 24, 25, 41. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఆర్టికల్ 14. 14వ ప్రశ్న చూస్తున్నాం. వేదకాలంలో మహిళ యొక్క అంతస్తు ఏ విధంగా ఉండేది? చాలా తక్కువ స్థాయి, కొంతవరకు ఉన్నత స్థాయి, పురుషుల కంటే ఉన్నత స్థాయి, సరిపోల్చలేని స్థాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, పురుషుల కంటే ఉన్నత స్థాయి. 15వ ప్రశ్న చూస్తున్నాం. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 2007, 2008, 2009, 2010. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 2008. 16వ ప్రశ్న చూస్తున్నాం. పిల్లల లైంగిక దోపిడీ, దుర్వినియోగం మరియు హింస నుండి నివారణ మరియు వైద్యం కోసం ప్రపంచ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? 7 నవంబర్, 18 నవంబర్, 1 డిసెంబర్, 24 డిసెంబర్, అక్టోబర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 18 నవంబర్. 17వ ప్రశ్న చూస్తున్నాం. వివిధ కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపులను నివారించడానికి మరియు వారిని రక్షించడానికి POSH విధానం యొక్క ఆవశ్యకతను ఏది తప్పనిసరి చేస్తూ ఉంది? పని స్థలంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం 2019, మహిళలపై లైంగిక వేధింపుల చట్టం 2015, పని స్థలంలో మహిళలపై లైంగిక వేధింపులు నివారణ, నిషేధం మరియు పరిహార చట్టం 2013, పని స్థలంలో మహిళలపై లైంగిక వేధింపులు రక్షణ, నిషేధం మరియు పరిహారం 2014. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, పని స్థలంలో మహిళలపై లైంగిక వేధింపులు నివారణ, నిషేధం మరియు పరిహార చట్టం 2013. 18వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో ఏది క్రిమినల్ చట్టం కేసు కాదు? హత్య, కట్నం కోసం వేధింపులు, దొంగతనం, విడాకుల కేసు.
క్రింది వానిలో ఏది క్రిమినల్ చట్టం కేసు కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, విడాకుల కేసు. 19వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో క్రిమినల్ కేసులకు సంబంధించినవి ప్రజల ఆస్తి, ఆరోగ్యం, భద్రత, సంక్షేమానికి హాని కలిగించే నేరాలు పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. 20వ ప్రశ్న చూస్తున్నాం. సమాజంలో మహిళల బలహీన స్థితికి కారణం ఏమిటి? వరకట్న వ్యవస్థ, పరదా వ్యవస్థ, నిరక్షరాస్యత. ఆప్షన్ డి, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. 21వ ప్రశ్న చూస్తే ముస్లింలు మరియు హిందూ కమ్యూనిటీలలో ప్రబలంగా ఉన్న స్త్రీ ఒంటరితనం యొక్క మతపరమైన మరియు సామాజిక ఆచారం పరదా వ్యవస్థ, వరకట్న వ్యవస్థ, నిరక్షరాస్యత. ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, పరదా వ్యవస్థ. 22వ ప్రశ్న చూస్తే బాల కార్మికులకు ప్రధాన కారణం. బాల కార్మికులుగా పిల్లలు మారడానికి ప్రధాన కారణం నిరక్షరాస్యతన, విద్యా సౌకర్యాల వృధానా, పేదరికమా, జనాభానా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, పేదరికం. 23వ ప్రశ్న చూస్తున్నాం. బాల్య వివాహాల నిషేధ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 2010, 7, 8, 9. బాల్య వివాహాల నిషేధ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 2007. 24వ ప్రశ్న చూస్తే కార్యస్థలంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం ఏ సందర్భంలో కేసు రెఫరెన్స్ సూచించండి. అటువంటి మరియు దాదాపు అన్ని మార్గదర్శకాలను కలిగి ఉంది. నిర్భయన, మధురన, విశాఖన, బన్వారీన? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, విశాఖ. 25వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మంత్రగత్తె వేట చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 2015. 26వ ప్రశ్న చూస్తున్నాం. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 376 అంటే ఏమిటి? చట్టవిరుద్ధమైన నిర్బంధ కార్మికులు, అత్యాచారానికి శిక్ష, అసహజ నేరాలు, రేప్. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 376 అంటే ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, అత్యాచారానికి శిక్ష. 27వ ప్రశ్న చూస్తున్నాం. జాతీయ మహిళల కమిషన్ చట్టం 1990 ప్రకారంగా చైర్మన్ పదవీకాలం మరియు విధుల షరతులు ఏమిటి? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 3 సంవత్సరాలు. 28వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 509 దేనికి సంబంధించినది? లైంగిక వేధింపులు, గృహహింస, ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఈవ్ టీజింగ్. 29వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని ఎవరు? సావిత్రిబాయి పులే, పండిత రమాబాయి సరస్వతి, తారాబాయి షిండే, బేగం రోకియా సఖావత్ హుస్సేన్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, సావిత్రిబాయి పులే. 30వ ప్రశ్న చూస్తున్నాం. 1894లో ద హిందూ లేడీస్ సోషల్ అండ్ లిటరరీ క్లబ్ను ఎవరు కనుగొన్నారు? జనక షెండే, కాశీబాయి కనిత్కర్, రమాబాయి రనడే, రక్మాబాయి రౌత్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, రమాబాయి రనడే. 31వ ప్రశ్న చూస్తున్నాం. అఖిల భారత మహిళా సమావేశం 1927లో ప్రారంభమైంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం మహిళల విద్యను ప్రోత్సహించండి, శాసనసభలో మహిళల వాటాను పెంచండి, మహిళల ఉపాధిని మెరుగుపరచండి, మహిళల ఓటింగ్ హక్కు కోసం ప్రచారం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, మహిళల విద్యను ప్రోత్సహించండి. 32వ ప్రశ్న చూస్తే క్రింది వానిలో మహిళావాదానికి సంబంధం లేని పరిభాషను గుర్తించండి. వ్యక్తిగత రాజకీయం, లింగం మరియు లింగం మధ్య వ్యత్యాసం, పితృస్వామ్యం ఒక శక్తి నమూనా, మనోశక్తి. కింది వానిలో మహిళావాదానికి సంబంధం లేని పరిభాష? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, లింగం మరియు లింగం మధ్య వ్యత్యాసం. 33వ ప్రశ్న చూస్తే క్రింది వానిలో బాలలకు లేని హక్కు ఏది? యుద్ధం నుంచి రక్షణ పొందే హక్కు, జీవించే హక్కు, గౌరవాన్ని పొందే హక్కు, ఉపాధి పొందే హక్కు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఉపాధి పొందే హక్కు. 34వ ప్రశ్న చూస్తున్నాం. జాతీయ బాల కార్మిక నిర్మూలన సంస్థ ఎప్పుడు ఏర్పడింది? ఆగస్టు 16, 1996, జూన్ 5, 1990, జూలై 22, 2002, సెప్టెంబర్ 26, 1994?
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సెప్టెంబర్ 26, 1994. 35వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో బాల కార్మికులకు నిరోధించడానికి బాల కార్మిక నిషేధ చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? 1938, 88, 86, 2017. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1986. 36వ ప్రశ్న చూస్తున్నాం. కర్మాగారాలలో పిల్లలను నియమించడాన్ని నిషేధించడం ఏ ఆర్టికల్లో రూపొందించినది? ఆర్టికల్ 17, ఆర్టికల్ 24, ఆర్టికల్ 21, ఆర్టికల్ 18. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆర్టికల్ 24. 37వ ప్రశ్న చూస్తున్నాం. జీవితం మరియు వ్యక్తిగత స్వేచ్ఛ రక్షణ అనేది ఏ ఆర్టికల్ తెలుపుతుంది? ఆర్టికల్ 17, 24, 21, 18. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆర్టికల్ 21. 38వ ప్రశ్న చూస్తున్నాం. బాల కార్మిక వ్యవస్థలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 5, 6, 7, 8. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 6. 39వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో అతిపెద్ద బాల కార్మికుల యజమానులు ఉన్న రాష్ట్రాలు? బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ. 40వ ప్రశ్న చూస్తున్నాం. బాల కార్మికులు ప్రధానంగా ఎక్కడ అధికంగా ఉంటారు? ఆప్షన్ ఏ వజ్రాల చెక్కుడు పరిశ్రమ, శివకాశిలోని మందుగుండు పరిశ్రమ, జైపూర్లోని రాళ్ల చెక్కుడు పని, ఫిరోజాబాద్ అద్దాల పరిశ్రమ, మురాదాబాద్లోని లోహ పరిశ్రమ, అలీఘర్లోని తాళాల పరిశ్రమ, మీర్జాపూర్లో తివాచీల తయారీ, మార్కాపూర్లో పలకల తయారీ. పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఐ పైవన్నీ అండి. 41వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. బాల కార్మిక చట్టాలు కొన్ని తెలపండి. 1948 నాటి ఫ్యాక్టరీల చట్టం, 2005లో జాతీయ బాలల చట్టం, 2007 మార్చిలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏర్పాటు, 2009లో విద్యా హక్కు చట్టం, 2008లో బాల కార్మిక చట్టం, 1986లో బాల కార్మిక చట్టంలో 2014న సవరణలు, తిరిగి 2016లో చట్ట సవరణ. బాల కౌమార లేబర్ చట్టానికి 2017లో సవరణ చేసిన చట్టం బాల కార్మిక సవరణ చట్టం 2016. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ పైవన్నీ అండి. 42వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో బాలల హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ యొక్క పాత్ర ఏమిటి? ఇది పాఠశాల పాఠ్యాంశాలలో పిల్లల హక్కులను నేర్పడానికి ప్రోత్సహిస్తుంది. ఇది పిల్లల హక్కుల రంగంలో పరిశోధన చేపట్టి ప్రోత్సహిస్తుంది. ఇది భారతీయ పిల్లలను దత్తత తీసుకోవడానికి నోడల్ బాడీగా పనిచేస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కామా బి మాత్రమే 2 స్టేట్మెంట్లు సరైనవి. ఓకే ఫ్రెండ్స్, ఇది మహిళలపై నేరం, బాలల దుర్వినియోగం మరియు బాల కార్మికులకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాల వీడియో. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.